హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. డెమో వీడియోతో చూసారు కదా. డెమో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా కొత్తగా అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఇప్పుడు మనం అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. బీట్ మార్క్ అండ్ షేప్ ఇస్తా కింద అవైతే ఇంక్లూడ్ అయితే చేసుకోండి. మీరు బీట్ మార్క్ వచ్చేయండి. ఇక్కడ మీరు ఫోటోస్ యాడ్ చేయండి 9 సెకండ్ నుంచి. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ ఫీల్ కాంబోస్ ఏరియా అండ్ ఇక యారో మార్క్ క్లిక్ చేసి ఇక్కడ కట్ చేసుకోండి ఫోటో. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో క్లిక్ చేసి ఈ ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ ఫీల్ కాంబోస్ ఏరియా. అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మీరు ఫోటో క్లిక్ చేసి మీడియా 3 డాట్స్ ఫీల్ కాంబోస్ ఏరియా. ఫోటోస్ అయితే యాడ్ అయితే అయిపోయింది. 1 సెకండ్ బ్యాక్ రండి. మీరు ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ కాపీ చేయండి. ఫీడ్ మార్క్ వచ్చేయండి. ఇక్కడ మీరు అన్ని టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేయండి. టెక్స్ట్ క్లిక్ చేసి ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. అన్ని టెక్స్ట్ అయితే యాడ్ చేయండి ఇది ఎఫెక్ట్. పర్ఫెక్ట్. 1 సెకండ్ బ్యాక్ రండి. ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. సెకండ్ క్లిక్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళి 3 డాట్స్ కాపీ చేయండి ఎఫెక్ట్. మళ్ళీ బీట్ మార్క్ వచ్చేయండి. ఇక్కడ మీరు 9 సెకండ్ నుంచి ఫోటోస్ యాడ్ చేయండి. ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. ఇట్లా నేను చెప్తా అప్పటి వరకు యాడ్ చేయండి. అన్ని ఫోటోస్ యాడ్ చేయండి. నేను చెప్తాను ఎంతవరకు యాడ్ చేయాలో. ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏమైనా వస్తే అదైతే ఇగ్నోర్ చేయండి. దాని గురించి అయితే సారీ. ఇక్కడ మీరు 70 సెకండ్స్ కానీ ఉంటుంది లాస్ట్ ఫోటో. ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఇస్తా, అక్కడ వరకు అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేయండి. లాస్ట్కు 2 ఫోటోస్ అయితే వదిలేయండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చి షేప్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. లాస్ట్ 1 ఎఫెక్ట్ ఉంటుంది. ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ కాపీ చేయండి. అవి బీట్ మార్క్ వచ్చేయండి. లాస్ట్ 2 ఫోటోస్ ఉంటాయి చూడు, వీటికైతే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. ఓకే ఫ్రెండ్స్, పర్ఫెక్ట్. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చండి. షేప్ ఎఫెక్ట్ ఉపయోగించండి. ఇప్పుడు మీకు కలర్ గ్రేడింగ్ ఇస్తా, అవైతే లాంగ్ ప్రెస్ చేసి 3 అయితే కాపీ లేయర్ చేయండి పైకి వెళ్ళి. మళ్ళీ బీట్ మార్క్ వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి 3 పేస్ట్ లేయర్ చేసేయండి. పర్ఫెక్ట్. మీకు నచ్చితేనే కలర్ రీడింగ్ ఉంచుకోండి, లేకపోతే అది మీ ఇష్టం.
మీకు నచ్చితేనే ఉంచుకోండి కలర్ గడి. ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి.